మాజీ సీఎం దివంగత ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి బెలెనో కారు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ప్రజల మధ్య ఉద్వేషాలు రెచ్చగొట్టడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడంపై నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ సీరియస్ అయ్యారు. నిందితులు అశోక్ కుమార్, ప్రణీత్లు శాంతి భద్రతలను దెబ్బతీసేలా కుట్ర చేశారని పేర్కొన్నారు. మొదట నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహం ఎంపిక చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. మూడు గంటల 45 నిమిషాలకి మన నల్గొండ పట్టణంలో ఉన్న ఎన్టీఆర్ స్టాచ్యూని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక కారులో వచ్చేసి దాన్ని తగలబెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనము 48th వార్డ్ ఆఫీసర్ దగ్గర నుంచి, మున్సిపల్ ఆఫీసర్ దగ్గర నుంచి పిటిషన్ తీసుకొని ఎమ్మటే మనము క్రైమ్ నంబర్ 232/26 కింద నల్గొండ 2 టౌన్లో సెక్షన్స్ 326, 196, 126, 324, 292 ఇంకా సెక్షన్ 4 PDPP యాక్ట్ కింద మనం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి డిఎస్పీ నల్గొండ గారి ఆధ్వర్యంలో స్పెషల్గా 2 టీమ్స్, నల్గొండ 2 టౌన్ సిఐ గారి నుంచి, 1 సిసిఎస్ నుంచి టీమ్స్ పెట్టి మనము ఈ కేసుని టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సాంకేతిక ఆధారాలు అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్ అన్నీ కూడా మనము క్లియర్గా గత కొన్ని రోజుల నుంచి కూడా చూసుకుంటూ వస్తే మనము మెయిన్గా ఇద్దరు అక్యూజ్డ్ అని మనము క్లియర్ కట్గా స్పష్టమైన ఆధారాలతో మనం వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ పేరు, ఒకళ్ళు A1 పేరు పాలపూరి అశోక్ గౌడ్, తనకి 45 సంవత్సరాలు. ఇతను ప్రైవేట్ లెక్చరర్, చైతన్యపురిలో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ నడుపుతారు. A2 పేరు ఏలుకుంటి